క్లూటుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి కొర్రముల ఏకశిలా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొర్రముల రెవెన్యూ పరిధి సర్వే నెంబర్లు 739 నుండి 749 వరకు 140 ఎకరాల భూమిలో 1985లో వెంచర్ వేశారని తెలిపారు. 2006లో బిల్డర్ వెంకటేష్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందాడని ఆరోపించారు. తమ ఫ్లాట్లో ఇంటి నిర్మాణం చేపడుతుంటే రౌడీలను పెట్టి కొట్టిస్తున్నారని, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో మేము గెలిచాం, ఐకమత్యంతో ఉండి ఏకశిలా నగర్ అసోసియేషన్ సభ్యులు వారి స్థలంలో వారు ఇల్లు కట్టుకోగలడానికి మూకుమ్మడిగా పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏకశిలా అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్యాలరావు, కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, ముత్తారెడ్డి, శ్రీనివాసాచారి, మాటూరి రవి, ధర్మేందర్, బాలరాజు, ఐలయ్య, వెంకటేష్, ఈశ్వర్, వెంకటేష్ నాయుడు, సోముల నాయక్, ఫ్లాట్ ఓనర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎలా స్పందించారంటే తహసీల్దార్ గారు, అందులో నేను కూడా ఒక ప్లాట్ ఓనర్ అన్న ఫీలింగ్ తోని మాసుకున్నా కానీ మనకు ఆరోగ్యం సో ఆమె ఏం మీడియా ఎప్పుడైతే తర్వాత ఇప్పుడు మనకి పాకిస్తాన్ చెప్తున్నా అనుకుంటారా, నీకెందుకు ఇదంతా ఎక్స్ట్రా చేయడానికి వస్తారా రోజు బయటికి ముందు పీస్ ఆఫ్ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు ఎట్లుంటారో మీకు తెలియదు. చాలా చాలా ధన్యవాదాలు. అక్కడక్కడ నా యొక్క వినమ్ర విన్నతి ఈరోజు ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ అందరము అండ్ ఏకశిలా ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరం కలిసి తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి మా యొక్క విన్నపాన్ని విన్నవించుకోవడం రావడం జరిగింది. మేము అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సర్వేను 739 నుంచి 740 సర్వే నంబర్లలో సర్వే చేయడానికి ఏ వెంకటేష్ అండ్ అదర్స్ ఒక ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. సర్ప్రైజ్ ఫ్యాక్ట్స్ నిజాలు దాచి ఆ యొక్క ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఈ క్రమంలో సర్వేయర్ ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు సర్వే చేయడానికి ఇక్కడ డిస్ప్లే బోర్డులో అప్లికేషన్ పెట్టడం జరిగింది. సర్వే నోటీస్ పెట్టడం జరిగింది. ఆ నోటీస్ తెలిసిన వెంటనే అసోసియేషన్ తరఫున మేము ప్లాట్ల వాళ్ళందరం కలిసి మా యొక్క విజ్ఞాపన పత్రాన్ని తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది 1985లో సర్వే నెంబర్ 739 నుంచి 749 వరకు లేఅవుట్ జరిగింది. ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్టెడ్ ఇన్ ద ఇయర్ 1985 అని చెప్పడం జరిగింది. లేఅవుట్ కాపీ, 2080 మంది యొక్క డాక్యుమెంట్స్, వాళ్ళ యొక్క రికార్డు అంతా సమర్పించడం జరిగింది. అక్కడ ఎలాంటి లెఫ్ట్ ఓవర్ ప్రాపర్టీ లేదు. అయినా కానీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని ఇలా దొడ్డిదారిలో పాస్బుక్లు తీసుకొని సర్వే కోసం ఒక విధంగా వన్ హ్యాండ్ క్లెయిమ్ ఏం చేస్తున్నాడు, నేనే పొజిషన్లో ఉన్నాను అంటున్నాడు. మళ్ళీ వచ్చి సర్వే చేయమని చెప్పేసి తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. అంటే సర్వే చేయమని సర్వే చేయమని కనుక చేయమని తహసీల్ ఆఫీసులో చెప్పుకుంటున్నాడంటే ఆయన పొజిషన్లో లేనట్టే కదా. దయచేసి మన ప్లాట్ వాళ్ళందరూ మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ తెలియజేయనిది ఏమనగా అంటే, దాదాపు మా యొక్క ప్రజానాయకులకు కూడా తెలియజేసేది ఏంటంటే, ఏకశిలా నగర్లో అగ్రికల్చర్ ల్యాండ్ అనేది లేదు. అది ఈరోజు ధృవీకరించబడినది.
ఇక మీదట ఇలాంటి కుయుక్తులు చేసినా, ఎలాంటి సర్వే అని ప్రయత్నించినా, మా ప్లాట్ హోల్డర్లను కానీ భయభ్రాంతులను చేసిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడి నుండి మేము పోలీస్ స్టేషన్ పోచారం పోలీస్ స్టేషన్ డీసీపీ గారిని, సిపి సైబరాబాద్ సిపి రాచకొండ గారిని కూడా కలవడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క ప్లాట్లను మేము ఏ విధంగానైనా కాపాడుకుంటూ దాంట్లో గృహ నిర్మాణాలు కూడా చేసుకుంటాం. ఎల్ఆర్ఎస్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారని తెలుస్తున్నది, కానీ నోటీసులు మాకు ఇంతవరకు ఏం రాలేదు పర్సనల్గా. ఒకవేళ ఎల్ఆర్ఎస్ క్యాన్సిల్ చేసినా కానీ ఏ పవర్స్తో చేస్తున్నారు అనేది ఇప్పుడు కమిషనర్ దగ్గర కూడా, ఇక్కడ నుండి మేము కమిషనర్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఒక 400 మంది 300 మంది ఆల్రెడీ మా ప్లాట్ హోల్డర్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. వారితో కలిసి అక్కడ నుండి మేము పోలీస్ అథారిటీస్, తర్వాత రేపు మాకు సీఎంఓ ఆఫీస్, ప్రజావాణి అక్కడ కూడా ప్రోగ్రాం ఉంది. టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఇది చివరి అంకం వరకు మేము గృహాలు నిర్మించుకునే వరకు ఈ ఉద్యమము ఆగదు.